IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడి టీవీ. మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజున ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ పరిణామం చోటు చేసుకోవడంతో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి అతి త్వరలోనే రాజీనామాలు చేయబోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున కూడా మంగళగిరి నియోజకవర్గంలో చక్కర్లు అయితే కొడుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక కళ్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి నారా లోకేష్తో కలిసి ఆ కళ్యాణ మండపాన్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి ఇద్దరు కూడా వేరు పార్టీల్లో ఉన్నా కూడా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీ చెందినటువంటి నేత, ఇటు తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఇద్దరు కలిసి కళ్యాణ మండప ప్రారంభోత్సవం చేయడంతో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో మంత్రి నారా లోకేష్తో కలిసి ఆ యొక్క భవన కార్యక్రమంలో పాల్గొన్నారు. అతి త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. కోడలు మురుగుడు లావణ్య ఇటీవలే నారా లోకేష్ చేతిలో ఓడిపోవడం, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మురుగుడు హనుమంతరావు కుటుంబ సభ్యులు చెందినటువంటి అంటే మురుగుడు లావణ్య తండ్రి ఇంట్లో భారీ ఎత్తున కూడా మద్యం దొరకడంతో ఆ కేసు పెట్టడంతో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఈ యొక్క కేసు బాధలు తప్పించుకోవడం, ఆ తర్వాత మొత్తంగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గంలో చతికిల పడడంతో ఆయన వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఆ దారులు వెతుక్కునే క్రమంలోనే ఈ రోజున కళ్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా నారా లోకేష్తో కలిసి ఆ యొక్క భవనాన్ని ప్రారంభించారు అంటూ మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి చేనేతలకు పెద్ద నేతగా అండగా నిలబడినటువంటి మురుగుడు హనుమంతరావు కుటుంబానికే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ని అయితే కేటాయించడం జరిగింది. గంజి చిరంజీవిని తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచినటువంటి ఆర్కేని పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మురుగుడు లావణ్యకు అయితే ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వడం జరిగింది. కానీ నారా లోకేష్ మురుగుడు లావణ్య మీద భారీ స్థాయిలో 70,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మొదటిసారి పోటీ చేసినటువంటి మురుగుడు లావణ్య ఎమ్మెల్యేగా ఓటమి పాలవడం జరిగింది. ఇక చేనేత వర్గంలో పెద్ద ఎత్తున కూడా మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఇక మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చూసుకోబోతున్నారని ఎన్నికల ఫలితాల తర్వాత వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా మురుగుడు ఫ్యామిలీ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్న పాపాన లేదంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలు కూడా అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆర్కే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎంతో కొంత గంజి చిరంజీవి కొంత వైసీపీ పార్టీకి అనుకూలంగా కొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనే వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మురుగుడు హనుమంతరావు పూర్తిగా వైసీపీ పార్టీని పక్కన పెట్టేశారు అనేటువంటి వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఈ రోజున నారా లోకేష్తో కలిసి కళ్యాణ మండప ప్రారంభోత్సవం పాల్గొనడంతో ఆయన అతి త్వరలోనే వైసీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీ గూటికి చేరబోతున్నారు. దానికి సంబంధించి గతంలో ఒకసారి ఆయన తెలుగుదేశం పార్టీకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీని విడిచి మురుగుడు హనుమంతరావు వైసీపీ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ సీట్ని అయితే ఆయన కైవసం చేసుకోవడం జరిగింది. గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనుభవం మురుగుడు హనుమంతరావు ఉంది కాబట్టి ఆయన మరొకసారి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆయనతో పాటుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లావణ్య, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులైనటువంటి కాండ్రు కమల కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తంగా ఫ్యామిలీ మొత్తం వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. దానికి సంబంధించి ముందుగా సంకేతాలు పంపిస్తున్నారు. దానికి ఒక సాక్ష్యమే ఈ రోజున నారా లోకేష్తో ఒక కార్యక్రమంలో పాల్గొనడం అనేది దానికి సంకేతాలు అంటూ కూడా వైసీపీ పార్టీ వర్గాలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రాజకీయంగా వేరు పార్టీలో ఉన్నా కూడా వీరిద్దరూ కలిసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడంతో వైసీపీ పార్టీకి అతి త్వరలోనే మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్సీతో పాటుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి లావణ్య కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి అతి త్వరలోనే ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశాలకైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి.